డబ్బు, కుటుంబం అర్హతగా అభ్యర్థుల ఎంపికలో, పార్టీల అభ్యర్థుల ఎంపికలో, తాత్కాలికమైన తేడాలతో భ్రమ పెట్టడంలో, కులం మతాన్ని రెచ్చగొట్టి ఆవేశాన్ని పెంచడంలో అక్కడ లోపాలు. అసలు లోపాన్ని పక్కన పెట్టేసి మనం ఏదో పోలింగ్ బూత్ లో కనుక సరిగ్గా చేస్తే బాగుంటుందని భ్రమలు కల్పించి ఇది షాడో బాక్సింగ్ అన్నాం, రెడ్ హెరింగ్ అన్నాం. అది జరుగుతుంది. నేను ఈ దేశంలో రాజకీయ ఎన్నికల్ని సమూలంగా అధ్యయనం చేసిన వాడిని. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, పోలింగ్ బూత్ లో సమస్య కాదు, ఈవీఎంల సమస్య కాదు. అది మనం మోసం చేసుకోవటం. ఓడిపోయిన వాడు ఏదో తూచని చెప్పి ఇంకో గొడవ చేయడం. ఓడిపోయినటువంటి 3 సందర్భాల్లో 3 నాయకులు, సుప్రసిద్ధ నాయకులు, జయలలిత గారు తమిళనాడులో, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో, మరి కెప్టెన్ అమరీందర్ సింగ్ గారు పంజాబ్లో, ముగ్గురు కూడా ఈవీఎం మీద దండెత్తారు. ముగ్గురు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏ సాక్ష్యం లేకుండా మాట్లాడాలని తిరస్కరించింది. ముగ్గురు తర్వాత ఈవీఎంతో బ్రహ్మాండంగా గెలిచారు. ఇంతకనే తెలుస్తుంది. నేను గెలిస్తే ఎన్నిక బాగా జరిగింది, గెలవకపోతే ఎన్నిక సక్రమంగా లేదని చెప్పన్నది ఇది చాలా అపరిపక్వమైనటువంటి వాదన, చాలా ప్రమాదకరమైన వాదన. ప్రజాస్వామ్యంలో లోపాలున్నాయని రోజు ఘోషిస్తున్నాను. 30 ఏళ్ల నుంచే నేను పోరాడుతున్నాను. లోపాలు ఉన్నది పోలింగ్ బూత్లో కాదు, లోపాలు ఉన్నది వెనక రాజకీయ పార్టీల నిర్మాణంలో, అభ్యర్థుల ఎంపికలో, డబ్బుల ప్రవాహంలో, ఓట్ల కొనుగోలులో, తాత్కాలికమైన ఛాయల భ్రమల్లో, కులం మతాన్ని రెచ్చగొట్టడం. దాన్ని తొలగించేందుకు ఎన్నికల సంస్కరణ కావాలి, కానీ పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మార్చడం కానే కాదు.